హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను వీడియోలో మెంతికూర పొడిపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎప్పుడు రెగ్యులర్గా రొటీన్గా చేసుకునే ఆకుకూర పప్పులు బోర్ కొడితే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనము రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా తీసుకోవచ్చండి. ఈ పప్పు ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇలాగ ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఇది ఒక 200 గ్రామ్స్ ఉంటుందండి. దీనికి బాగా క్లీన్ చేసుకుని 1-2 సార్లు తర్వాత వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకుందాం. ఇది ఒకసారి కొంచెం ఒక పొంగు రావాలండి. కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత నేను ఇందులో ఒక హాఫ్ ఆనియన్ ఇలాగ స్లైసెస్ లాగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఆ తర్వాత అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు ఇలాగే కుక్ అవనివ్వాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకుందాం. మనకి పప్పు అంతా కూడానండి ఒక 50% బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనము ఇందులో ఆకుకూర యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మొత్తం అంతా కుక్ అవ్వకూడదు. ఒక 50% కుక్ అయిన తర్వాత నేను ఇలాగ ఒక కప్పు మెంతికూర తీసుకున్నాను. అంటే ఒక పెద్ద కట్ట మెంతికూర తీసుకొని దీన్ని ఇలాగా కడిగి శుభ్రం చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేస్తున్నానండి. మనము ఈ పప్పు పొడిపప్పు ప్రిపేర్ చేసుకుంటున్నాం కనుక టోటల్గా కందిపప్పు అనేది ఒక 80-90% ఉడికితే సరిపోతుందండి. ఎక్కువ పూర్తిగా మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. పొడి పొడిగా మధ్య మధ్యలో మనకి బద్దలుగా తగులుతూ ఉంటేనే చాలా బాగుంటుంది. నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను కదా, దానికి ఒక 3 కప్స్ వాటర్ పోసుకున్నానండి. అలా అయితే మొత్తము సరిపోతుంది. మనకి పప్పు పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. ఇలాగా మనం ఆకుకూర వేసేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను. ఈ రెండు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి మొత్తము కలుపుకొని దీన్ని ఇలాగే మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి పప్పు కొంచెం పలుకుగా ఉండేలాగా ఉడికి మనకి వాటర్ అంతా ఎగిరితే సరిపోతుందండి. మధ్య మధ్యలో ఇలాగ కలుపుకుంటూ చూసుకుంటూ మనం దీన్ని బాయిల్ చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత చూస్తే పప్పు అంతా కూడా బాగా మనకి సరిపడా ఉడికిపోయింది. చూడండి, వాటర్ అంతా కూడా బాగా డ్రై అయిపోయి మనకి పప్పు బాగా బద్దలుగా కనిపిస్తుంది కదా. ఇలా పలుకులు పలుకులుగా ఉంటే మనకు సరిపోతుంది. దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపు కోసం నేను స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అండి నేను ఇందులో ఒక 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దీనిపైన పొట్టు అంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. ఇలా చిన్న ముక్కలుగా ఎందుకు వేస్తున్నానంటే వెల్లుల్లిపాయ తినడం అనేది చాలా అంటే చాలా మంచిది. అయితే పిల్లలు వెల్లుల్లిపాయలు తీసేసి పక్కన పెట్టేస్తారు కదా, అందుకని నేను ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసి వేస్తున్నాను. కనిపించకుండా మధ్యలో తినేస్తారని చెప్పేసి మీరు పలుకులుగానే వేసుకోవచ్చు, పెద్దగానే పొట్టు తీసేసి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనము మిగతా పోపు దినుసులన్నీ వేసుకోవాల్సి ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఇలా పోపు అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించడం వల్ల ఇందులో వేసుకున్న మన పప్పులు ఇవన్నీ కూడా బాగా వేగి పోపు మంచి టేస్ట్ వస్తుంది. ఇలా పోపు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా కొంచెం చిటపట్లాడిన తర్వాత మనము ఇందులోకి సాల్ట్ వేసుకోవాలండి. అలాగే మనం ఫస్ట్ పప్పు ఉడికించినప్పుడు సాల్ట్ వేసుకోలేదు కదా, ఇప్పుడు మనం పప్పు ఇందులో వేసేసుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకోవాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ కుక్ చేసేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ పప్పు అంతా కూడా ఈ పోపులో వేసేసుకొని ఆ తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి పోపులో పప్పు అంతా కూడా బాగా వేయించుకోవాల్సి ఉంటుంది. మనము పప్పు ఉడుకుతున్నప్పుడు కనుక సాల్ట్ వేస్తే తొందరగా ఉడకదండి. అందుకని మొత్తం కుక్ చేసేసుకున్న తర్వాతే
మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలాగా సాల్ట్ వేసుకున్న తర్వాత మనము ఈ పోపు ఏదైతే ఉందో ఇందులోనే ఈ పప్పుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా ఫ్రై చేయటం వల్ల ఎప్పుడైనా సరే పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది. మనము ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కదా ఆకుకూర పప్పులు, పిల్లలు కూడా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. అయితే మనమేమో ఆకుకూర పెడితే చాలా మంచిది కదా అనుకుంటాం. అందుకని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటే అండి చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే చాలా హెల్తీగా ఉంటుంది. దీన్ని మనము రైస్లోకి తినొచ్చు, చపాతీలోకి తినొచ్చు, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇలా ఇప్పుడు మనం పోపులో మగ్గించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పైన చక్కగా నెయ్యి వేసుకుంటే అండి, నేను ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను పైన. ఇలా వేడివేడి పప్పు మీద పోపు వేసిన తర్వాత నెయ్యి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని తప్పకుండా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.